చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎంత కొనసాగుతుందంటారు మీ యొక్క ప్రచారం? నా పేరు మొహమ్మద్ షుక్రుద్దీన్. నేను జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ను, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా పనిచేస్తున్నాను. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అంతకు మించి నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకంటే నవీన్ కుమార్ గారు ఒక నవయువకుడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకుని, ఒక బీసీ బిడ్డను సెలెక్ట్ చేసుకొని మరి ఒక ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి అభివృద్ధికి యువకుల ద్వారా మరి రాజకీయం ఏంటన్నది చూడాలి. మరి ఒక యువకుడైతేనే ఉత్సాహంగా పనిచేస్తాడు, ప్రజలకు టైం ఇవ్వగలుగుతారు. మరి అంతేకాకుండా మరి ప్రజా సమస్యలపై ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్లో పర్యటించారా? మరి 7 డివిజన్లలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ప్లస్ నవీన్ గురించి ఏమని మాట్లాడుతున్నారు? నవీన్ కుమార్ గారు ఎమ్మెల్యే కాకముందే మాకందరికీ సుపరిచితుడు. మరి అంతేకాకుండా మాకు ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మా సమస్యల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టి అందుబాటులో ఉండుకుంటూ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఉన్నారు. మరి ఒక ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా పనిచేయగలుగుతాడు, ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతాడు. ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, నడిపిస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి దరిద్రం అంత శుభ్రమైపోతుందని ప్రజలందరూ మేము వెళ్ళిన చోట చెప్తున్నారు. దాదాపుగా నేను అన్ని డివిజన్లో, ఇక్కడ ఉన్న 7 డివిజన్లో పర్యటించినాం. మరి డోర్ టు డోరు కాలనీస్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్కు, కాలనీస్లో ఉన్నటువంటి కమిటీలను వాళ్లకు సందర్శించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనీసం కొన్ని మంచి గల్లీలు ఉన్న, మంచి రోడ్డు వ్యవస్థ ఉన్న కాడ కూడా సఫాయి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసిన సందర్భం లేదంట. ఇంకా మోరీలు, రోడ్లు, ఇంకా కరెంటు వ్యవస్థ ఇదంతా ఇంకా పరమ దరిద్రం. అంటే పోయిన ఎమ్మెల్యే ఎట్లుండంటే ఒక కార్పొరేట్ ఎమ్మెల్యేగా లాగానే ప్రవర్తించిండంట. ఆయన ప్రజా సమస్యలై పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లా తిరిగి అట్లా వెళ్ళాడంట. మరి ఇంట్లో దరిద్రంగా ఉంటుందా? మరి నవీన్ యాదవ్ గారంటే నవ యువకుడు, ఒక నవశకానికి నాంది పలికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువకుని సెలెక్ట్ చేయడానికి చాలా కారణం ఉన్నది. ఈ రాష్ట్రం భవిష్యత్తులో యువత ముందుకొచ్చి యువకులంతా ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరి వాళ్ళు పనిచేసినట్లయితే రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తుందన్న ఆలోచన కొద్దీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కంకణబద్దులై ఒక మెసేజ్ వెళ్తున్నారు ఈ ఎలక్షన్ ద్వారా. సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి, అట్లాగే ప్రచారం ఎలా ఉందంటారు? నా పేరు సుల్తాన్ యాదగిరి. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. మేము గత 4-5 రోజుల నుండి ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. గడప గడప తిరుగుతూ ఉన్నాం, వీధి వీధిన తిరుగుతూ ఉన్నాం, వాడవాడలో తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఓటర్ను కలుస్తూ ఉన్నాం. కానీ అందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే దాదాపుగా మెజార్టీ ప్రజలు ఈ జూబ్లీహిల్స్లో అసలు వాస్తవంగా ఉన్నది విద్యావేత్తలు, కార్మిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు, మురికివాడల ప్రజలు, కష్టజీవులు అనేక మంది ఈ జూబ్లీహిల్స్ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దగ్గర పోతే ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మరి కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు మాత్రమే అవకాశాలు ఉన్నాయనేటువంటిది అందరూ చెప్తూ ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమకారులంగా ఎందుకు అనంటే ఖచ్చితంగా గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన చూసినాం. ఈ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాకముందు యొక్క ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రజల పరిస్థితులు అంతే ఉన్నాయి. ఏమాత్రం పెద్దగా మార్పు రాలేదు. మీ కాలంలో, మీ 10 ఏళ్ల పరిపాలన కాలంలో ల్యాండ్ మాఫియా మీదే, గొర్రెల మాఫియా మీదే, శాండ్ మాఫియా మీదే, కోల్ మాఫియా మీదే, లిక్కర్ మాఫియా మీదే, మిషన్ భగీరథ కాకతీయ మాఫియా మీదే, కాళేశ్వరం మాఫియా మీదే, అన్ని మాఫియాలు మీయే.
ఇటువంటి వాళ్లకు ఇంకా అవకాశం ఇవ్వాలి అని అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక విషయం. మీరు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు మేము చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దొరల పరిపాలనకు ఇంకా అవకాశం ఇద్దామా? ఈ గడీల పరిపాలనకు ఇంకా అవకాశం ఇద్దామా? ఈ దోపిడీ పరిపాలనకు ఇంకా అవకాశం ఇద్దామా? ఈ దొంగల ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఇద్దామని ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన రోజులలో, పోలీస్ స్టేషన్లకు ఎక్కిన రోజులలో, కోట్ల చుట్టూ తిరిగిన రోజులలో, జైళ్ళల్లో మగ్గిన రోజులలో అసలు నువ్వు ఎక్కడున్నావా? నువ్వు అమెరికాలో ఏదో ఓటలో చిప్పలు కడుకుంటూ ఉన్నటువంటి ఒక నీవు ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కొంతమంది చెప్తా ఉన్నావు ఇలాంతా రౌడీలు అటువంటి చెప్తా ఉన్నావు. నీకంటే రౌడీకి ఎవడైనా ఉన్నాడా అనయ్య? హైదరాబాద్ చుట్టుప్రక్కలటువంటి యొక్క అనేక ఖాళీ జాగలలో, బంజరు భూములలో, ఖాళీ జాగలలో, ప్రభుత్వ భూములలో నీవు 2 లక్షల ఎకరాల భూములను బినామీ పేర్ల మీద కబ్జా పెట్టినావు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మన యొక్క విద్యార్థులకు, మేధావులకు, కోవిదులకు, విద్యావేత్తలకు, కార్మికులకు, కష్టజీవులకు, పేదలకు, మురికివాడ ప్రజలకు అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మళ్ళీ కొంత మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కొంత మనుగడ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రాజ్యాంగం యొక్క భద్రంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సమస్త ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అని ఆలోచన చేస్తూ, కాబట్టి ఈ నవయువకుడు, బీసీ బిడ్డ, చదువుకున్న వ్యక్తి, సోషల్ వర్కర్, కాబట్టి ఇటువంటి వ్యక్తికి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము జూబ్లీహిల్స్ ఓటర్లకు. నా పేరు చంద్రకళ. నేను 15 సంవత్సరాల నుంచి వెళ్ళి కళాకారులలో పనిచేస్తున్నా. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. మాకేం న్యాయం జరగలేదు. లాస్ట్ కాంగ్రెస్లోనైనా న్యాయం జరుగుతుందని మేము చాలా సంతోషంగా ఉంటున్నాము. మరి రేవంత్ రెడ్డి సారు ఉద్యమకారులకు, కళాకారులకు మరి అదో ఇదో మేలు చేస్తానని మాట ఇచ్చిండు. కాంగ్రెస్ జెండా వట్టి లక్ష్మి కదిలి కదిలి రావునే లక్ష్మి, 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 మన అన్న నవీన్ అన్న లక్ష్మి 3 రంగుల జెండా వట్టే లక్ష్మి, మన అన్న నవీన్ అన్న లక్ష్మి 3 రంగుల జెండా వట్టే లక్ష్మి, మే కొంగు నడుము గట్టవే లక్ష్మి కదిలి కదిలి నువ్వు రావే లక్ష్మి, కొంగు నడుము జుట్టవే లక్ష్మి కదిలి కదిలి నువ్వు రావే లక్ష్మి, కొంగు నడుము గట్టవే లక్ష్మి కదిలి కదిలి నువ్వు రావే లక్ష్మి, కొంగు నడుము జుట్టవే లక్ష్మి కదిలి కదిలి నువ్వు నడుము లక్ష్మి, ఈ ఇండ్లు లేని వారికి లక్ష్మి ఇండ్లు గట్టి ఇస్తాడాట లక్ష్మి, ఇల్లు లేని వారికి లక్ష్మి ఇండ్లు గట్టి ఇస్తాడాట లక్ష్మి, ఇండ్లు లేని వారికి లక్ష్మి ఇండ్లు గట్టి ఇస్తాడాట లక్ష్మి, ఇల్లు లేని వారికి లక్ష్మి ఇండ్లు గట్టి ఇస్తాడాట లక్ష్మి, శాతగాని వారి కళ్ళ లక్ష్మి పింఛనిస్తాడాటనే లక్ష్మి, శాతగాని వాళ్ళకు లక్ష్మి పింఛన్లు ఇస్తాడంట లక్ష్మి, శాతగాని వాళ్ళ కాట లక్ష్మి పింఛన్లు ఇస్తాడాట లక్ష్మి, శాతగాని వాళ్ళకు లక్ష్మి పింఛన్లు ఇస్తాడంట లక్ష్మి, కార్మికుల కోసమై లక్ష్మి కష్టాలు తీర్స్తాడాట లక్ష్మి, కార్మికుల కోసమే లక్ష్మి కష్టాలు తీర్స్తాడంట లక్ష్మి, 3 రంగుల జెండా వట్టి లక్ష్మి నవీనన్న గదిలేనే లక్ష్మి, 3 రంగుల జెండా వట్టి లక్ష్మి నవీనన్న గదిలేనే లక్ష్మి, టీయూజేఏసీ లల్ల లక్ష్మి ఉదరకల్లం గదిలోనే లక్ష్మి, టీయూజేఏసీ లల్ల లక్ష్మి కళాకారుల మంతా కలిసి లక్ష్మి, కళాకారుల మంతా కలిసి లక్ష్మి టీఏసు జెండా వడితిమి లక్ష్మి, కళాకారుల మంతా కలిసి లక్ష్మి టీయూసీ జెండా వడితి లక్ష్మి. నేను టీయూజేఎస్లో పనిచేస్తున్న సుల్తాన్ యాదగిరి ఆర్ధంలో సుమారుగా మేము మా సిద్దిపేట డిస్టిక్లో కనీసం అయినా కానీ ఒక 40-50 మంది వెనుకబడ్డ కళాకారులము, ఉద్యమకారులము ఎంతో నశించిపోయినాము. ఇకనన్నా రేవంత్ రెడ్డి అండలో
మాకు కొంచెం ఆశ కలిగించిండు. కాబట్టి మేము ఏంటంటే కళాకారులం ఎట్లాంటి వాళ్ళం అంటే కప్పురం లాంటి వాళ్ళం. ఈ పార్టీ అనము ఆ పార్టీ అనము వీళ్ళు అనము, మాకు వ్యతిరేకం ఎవరు లేదు. ఎవరు మాకు అండగా ఉంటారన్న కోరిక తప్ప మాకేం ఉండదు. కాబట్టి మా కోసం, మా కళాకారుల కోసం, మా ఉద్యమకారుల కోసం మేలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. 1,00,000 మెజార్టీతో, బంపర్ మెజార్టీతో నవీన్ అన్న గెలవబోతున్నాడు. ఈ జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ అయినటువంటి అభ్యర్థి నవీన్ అన్న యాదవ్ గారికి అతి మెజారిటీతోటి, బ్రహ్మాండమైన మెజారిటీతోటి గెలుపొందుతాడని నేను జూబ్లీస్ పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆల్రెడీ గెలిచిపోయింది అనేటువంటి అవకాశం ఉంది. మేము గడప గడప వాడవాడ తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 250 గజాల స్థలము, 25,000 పెన్షను మాకు మాట ఇచ్చిండు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు మేము మద్దతు ఇస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, సన్న బియ్యము, ఫ్రీ కరెంటు, బస్సు ఛార్జీలు ఫ్రీ మహిళలకు, అనేక ఇప్పుడు రేషన్ కార్డులు, గత ప్రభుత్వము చేసిన దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఉద్యమకారులకు చేయలేదు. డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి, పోలీస్ జాబులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1 జాబులు వచ్చినాయి. అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నారు. కాబట్టి పోయిన ప్రభుత్వము అప్పుల పాలు చేసి పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టినవి 6 గ్యారెంటీలు కాదు, అన్నీ అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నవీన్ యాదవ్ గారిని 50 లక్షల మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించగలరని, చెయ్యి గుర్తుకే మన ఓటు, నవీన్ యాదవ్ గారికే మన ఓటు. నేను అనబోయేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నిలబడ్డాడు. కాబట్టి విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ రైతు బంద్ ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అన్ని డెవలప్ చేసింది, నదులు కట్టించింది, నీళ్లు తెచ్చింది, నియామకాలు తెచ్చింది. అసలు విమర్శ ఎందుకు చేస్తుంది? అన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శ ఎందుకు చేస్తుంది? ఇంట్లో కూకుంటే గెలిచేటోడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిందని చెప్పుకుంటుంది. నేనేమంటానా, డబల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి? నీ ఊళ్ళల్లో పోదాం, గ్రామాలలో పోతాను, ఒక్క డబల్ బెడ్రూమ్ లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ఊళ్ళల్లో అవపడుతున్నాయి. అదేవిధంగా మన రైతు బిడ్డలు వడ్లు పండితే బోనస్ 500, కింటాకు 500 బోనస్ ఇస్తూ ఉన్నది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తే 10 సంవత్సరాలు పాలించింది, ఇప్పుడు 5 సంవత్సరాలనే భారతదేశాన్ని, తెలంగాణను అమ్ముకుంటుంది. ఎందుకంటే భారతదేశ పేరు ఎందుకు తీసుకొచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ, భారతదేశ రాష్ట్ర పార్టీ. కాబట్టి దాన్ని మాత్రం గెలిపించే సమస్య లేదు.